హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండిమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వచ్చేసి టొమాటో వడియాలు పక్కా కొలతలతో ఎండలో కష్టపడక్కర్లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. సమ్మర్ వచ్చిందంటేనే రకరకాల వడియాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా! ఈసారి టొమాటో వడియాలని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. సో, లేట్ చేయకుండా వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. టొమాటో వడియాల కోసం ఒక పావు కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. మీకు కొలత తెలియకపోతే 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు పెద్ద సగ్గుబియ్యం వేసుకోండి. ఇవి సుమారుగా 100 గ్రాముల వరకు ఉన్నాయి. వీటిని మరీ మెత్తగా పౌడర్‌లా కాకుండా కాస్త బరకగా అంటే ఉప్మా రవ్వ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పౌడర్‌ని కుక్కర్ ప్యాన్‌లో గానీ, అడుగు మందంగా ఉన్న వెడల్పు గిన్నెలో గానీ వేసుకోండి. ఇప్పుడు అదే జార్‌లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్‌ని మీ జార్ కెపాసిటీని బట్టి ఒకేసారి గానీ, 2 సార్లుగా గానీ బ్లెండ్ చేసేసుకోండి. ఎక్కడ పలుకన్నది లేకుండా మెత్తటి ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసుకొని మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా! అదే కుక్కర్ ప్యాన్‌లోకి వేసేసుకోండి. జార్‌లో ఉండిపోయిన ప్యూరీ కోసం ఒక అరకప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని, ఆ కుక్కర్ ప్యాన్‌లో వేసేసుకోండి. మనం సగ్గుబియ్యం తీసుకున్న పెద్ద కప్పు 250 ఎంఎల్ కప్ ఉంటుంది కదా! దాంతో 2:30 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. సో, టోటల్‌గా మనం ఇక్కడ 3 కప్స్ వాటర్ అయితే వాడామనమాట. ఇప్పుడు విస్కర్‌తో గానీ, గరిటెతో గానీ ఎక్కడ ఉండలన్నవి లేకుండా 2 బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండలు ఫార్మ్ అవ్వకుండా చూసుకోండి. ఇలా ఉడికిస్తూ ఉండగా 7-8 నిమిషాలకి సగ్గుబియ్యం అయితే బాగా ఉడికి ట్రాన్స్‌పరెంట్‌గా అవుతాయి. ఈ స్టేజ్‌లోనే రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీరు కారం ప్లేస్‌లో కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, మనకి ఒడియాల పిండయితే దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. గరిటెని వెనక్కి తిప్పి ఇలా చూసారంటే ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండలో కష్టపడకుండా ఇంట్లోనే ఇలాంటి ఒక కవర్ గానీ, మ్యాట్ గానీ వేసుకొని, దానిపైన తడిపిన కాటన్ శారీని వేసుకొని, కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలా వడియాల్లాగా ప్రిపేర్ చేసేసుకోండి. వడియాలని మరీ పల్చగా ఒత్తేయకండి. జస్ట్ పైపైనే అంటూ ఇలా రౌండ్‌గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక రాత్రంతా అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎండలో పెట్టుకున్నారంటే ఈవినింగ్ కల్లా చక్కగా ఆరిపోతాయన్నమాట. చూడండి, వడియాలైతే ఇక్కడ కంప్లీట్‌గా ఎండిపోయినాయి కదా! వీటిని తీయడానికి ఇప్పుడు ఈ క్లాత్‌ని రివర్స్‌లోకి మడిచి కొద్దిగా వాటర్‌నైతే జల్లుకోండి. వీటిని 10 సెకండ్స్ పాటు అలా రివర్స్‌లోనే వదిలేసి ఆ తర్వాత మీరు క్లాత్‌ని 2 వైపులా బిగించారంటే ఈజీగా వడియాలు సెపరేట్ అయిపోతాయి. చూసారు కదండీ! ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా ఎంత చక్కగా వచ్చినాయో వడియాలైతే. ఇప్పుడు వీటన్నింటిని కూడా వేరొక ప్లేట్‌లో పెట్టి ఎండలో 2, 3 రోజులు ఉంచారంటే చక్కగా ఎండిపోతాయండి. సో, తర్వాత వీటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ వడియాలని కాగుతున్న నూనెలో వేశారంటే చక్కగా మనకి వేగిపోతాయండి. ఇంతేనండి. ఎండలో ఎక్కువ కష్టపడక్కర్లేకుండా ఇంట్లో కూర్చునే ఎన్ని కేజీల వడియాలనైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ సమ్మర్‌కి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.